సార్ మీ పేరేంటి, అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? ఇదంతా హైడ్రా కూల్చేస్తా ఉన్నారు కూకట్పల్లిలో, అంటే ఒక్కొక్క ప్లేస్ ఎవ్రీ సండే సాటర్డే పెట్టుకుంటున్నారు. సో మరి ఈ కూల్చున్న పరిస్థితి చూస్తున్నారు, సో ఏం చెప్తారు మీరు దీని మీద? నా పేరు దివాకరన్ అండి. ఈ దగ్గరలోనే ఉంటాను. దాదాపు 2-3 ఏళ్ల నుంచి నేను ఇదే రోడ్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు ఇలా జరగడం చూసి నాకు కూడా కొంచెం బాధేసింది. అంటే ఈ దగ్గరలో చెరువు పక్కలో పార్క్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇది చెరువు ప్రాంతం అని కూడా తెలుసు నాకు. అంటే అక్రమ కట్టడాలు కట్టడం తప్పే, కాకపోతే వీళ్ళు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు అయి ఉండొచ్చు. చూస్తుంటే ఇవన్నీ వాళ్ళు బిజినెస్ కోసం పెట్టుకున్నారు. వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు ఉండి ఏదో లగ్జరీగా కట్టుకునేవి కూడా కాదు. సో ఇలా చూసినప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్ పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో వీళ్ళ కొంచెం టైం ఇచ్చి ఇలాంటి చూసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్టేటస్ ఏంటో ఒకసారి చూసి దాన్ని తగ్గట్టుగా వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళను వెకేట్ చేసేయమని చెప్పి ఆ తర్వాత కూల్చడం అంటే ఇంకా అదే నథింగ్ బట్ వాళ్ళకు స్ట్రిక్ట్ నోటీస్ అనేది పాస్ చేసి మీరు వెళ్ళిపోవాలి లేకపోతే మేము కూల్చేస్తాం అనేది కొంచెం టైం ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నానండి. ఇవన్నీ వాళ్ళు యాజ్ యూజువల్గా ఎవ్రీడే రొటీన్ వర్క్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, పోతున్నారు. ఎప్పుడు ఇలాంటిది లేదు. అఫ్ కోర్స్ ఎక్కువగా ఇక్కడ వాటర్ అయితే స్టాగ్నేట్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. అయితే కూల్చడం అనేది అంటే వెకేట్ చేయించడం అనేది కరెక్ట్, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అద్దెకు ఇవ్వడమో లేదంటే వేరే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తే రావడమో వీళ్ళు ఇక్కడికి వచ్చేసి స్థిరపడి ఉంటారు. కానీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు లేదంటే ఇలా ఉన్న వాళ్ళేనండి. అంటే గతంలో ప్రభుత్వం అటు రేవంత్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళ జోలికి రాము మేమని చెప్పేసి కూడా అన్నా ఉంది. ఇది హైడ్రా అనేది పేదవాళ్ళ జోలికి రాదని చెప్పేసి అంది. కానీ ఇప్పుడు చూస్తున్న ప్రతి దగ్గర పేదవాళ్ళదే మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు మీరు దీని ఒపీనియన్ ఏంటి? అంటే చూస్తున్నామండి, ఒక ఇద్దరు వాళ్ళే పోయినాయి అంటే 8 వీళ్ళవి పోయినట్టుగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. కంప్లీట్గా పేదవాళ్ళ జోలికి రాము అన్నట్టుగా అయితే ఏం అనిపించట్లేదు. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అన్ని రేకులు లోపల క్యాటరింగ్ వాళ్ళ అదే సామాను, అక్కడ చూస్తే వాళ్ళ ప్రింటింగ్ వాళ్ళ మిషన్ అండి, వాళ్ళ కంప్లీట్గా కొత్తగా ఉన్నట్టుంది. అది మిషన్ తప్ప మిగతావన్నీ కూల్చేశారు. కనీసం టైం నోటీసులు కానీ టైం పీరియడ్ ఇస్తున్నారా తీసుకోవడానికి? అసలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళైతే చెప్పడం అదేనండి, మాకైతే టైం ఏమీ లేదు, డైరెక్ట్గా వచ్చేసి నోటీస్ ఇచ్చేశారు, కూల్చేశారు. మేము కనీసం మాకు టైం ఇవ్వండి, ఇలాగా మేము వెకేట్ చేసేసుకుంటాము, మా రూపాయి మేము కష్టపడిందే ప్రతి ఒక్కటి మేము రీయూజ్ చేసుకునే. ఈవెన్ మనం అబ్జర్వ్ చేసినా కానీ లోపల రేకులు ఇవన్నీ షిఫ్ట్ చేసేవేనండి, కాంక్రీట్ ఏం కాదు. గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టీడీపీ ప్రభుత్వం ఉండే. సో ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా జరిగిందా? అసలు వైఖరి ఇన్ ద సెన్స్ ఇది గుడ్ ఉంది, బ్యాడ్ ఉందండి. ఎలాగా అంటే ఇలా కట్టడం అనేది తప్పు. ఎందుకంటే సామాన్య జనాల్లో కూడా ఇల్లు వెళ్ళిపోయి, కార్లు నీళ్ళల్లో తడిసిపోయి, ఇళ్లలో కొంతమంది చనిపోయి, అంటే వాటర్ ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చినాయో దీని కన్సిక్వెన్స్ అదే. దాన్ని అరగట్టాలంటే ఇలాంటివి తప్పవు. కానీ ఈ చేసే ప్రొసీజర్లో కొంచెం జాగ్రత్త వహించాలి అని అంటున్నాను అనమాట. సో వేరే గవర్నమెంట్స్ వాళ్ళు అసలే స్టెప్స్ తీసుకోలేదు, ఇప్పుడు వీళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు. కాకపోతే కొంచెం టాలరెన్స్ అనేది అవసరం. చెప్తారు ఒకవేళ గవర్నమెంట్కి చెప్పాలన్నా కూడా ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే ఒక యాజ్ ఎ పబ్లిక్గా ఏం సజెషన్ ఇస్తారు? సో పబ్లిక్ అంటే ఇక్కడ ఉన్న టెనెంట్స్ ఎవరు అనేది చూసి దాన్ని బట్టి స్టెప్స్ తీసుకోవాలి అంటానండి. థ్యాంక్ యూ. నల్లా చెరువు దగ్గర అయితే ఈరోజు మార్నింగ్ నుండి కూడా హైడ్రా సంబంధించిన అధికారులు కానీ బుల్డోజర్లు కూడా భారీ ఎత్తున అయితే కూలుస్తూ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కానీ ఎవరైతే బఫర్ జోన్ ఎఫ్టీఏలో కట్టుకున్నారని చెప్పేసి కూడా కూలుస్తూ ఉన్నారు. సో మరి స్థానికులు అయితే మేము గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నాము, మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కానీ అన్ని సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన అన్నీ మేము కడుతున్నాము. కానీ ఇదంతా గవర్నమెంట్ కావాలని ఇదంతా అంటే కావాలని చేస్తుందో ఏది చేస్తుందో తెలియదు. మరి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి సార్ మరి నమస్తే. సో చూస్తున్నారు పొద్దుటి నుండి చాలా కూల్చేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం పేదవాళ్ళే ఉన్నారు మొత్తం. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇదంతా? చాలా తప్పు సార్. గవర్నమెంట్ తీసుకున్న ఈ దుందుడుకు చర్యలు అంటారు. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక లేకుండా కక్షపూరితంగా చేస్తుండు. ఇవన్నీ నాశనం చేయడానికే, హైదరాబాద్ ఇమేజ్ను నాశనం చేయడానికే కానీ కాదు. ఎవరి ప్రోద్బలంతో చేస్తుండో, ఏం ఆశించి చేస్తుండో, కానీ చాలా తప్పు ఇది. భగవంతుడు చూస్తాడు. అందుకే ఆల్రెడీ మన వరదలు కూడా వచ్చేసి చూపించాడు. ఓకే, అదొకటి. ఇంకోటి
సరే ప్రాబ్లం ఉంది, తప్పు ఉంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఓకే, నో ఇష్యూ. దానికి ఒక 1 వీక్ టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి. ఓనర్స్కి కాదు, ఓనర్స్తో పాటు టెనెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయాలి. లోకల్ పిఎస్ ఉంది, మీ గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ చేతుల్లో లోకల్ పిఎస్ ఉంటుంది, లోకల్ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళతోనే వచ్చేసి పోస్ట్లో కాకుండా డైరెక్ట్ పర్సనల్గా వచ్చేసి బాబు ఇది 1 వీక్ 15 డేస్ 1 మంత్లో కూలగొడతాము, మీరు ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పేసి మినిమం టైం ఇవ్వాలి సార్. మినిమం ఎంత పెద్ద శిక్ష వేసినా, ఉరి శిక్ష వేసినా మినిమం టైం ఇస్తారు. మినిమం మనకి లాస్ట్ కోరిక ఏంటి అని అలా కూడా అడగకుండా కూలగొట్టడం ఎంత లాస్ సార్. ఇప్పుడు మనలో మనమాట జాబ్స్ లేవు. ఎంతమంది పిల్లలు చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చిన్న జాబ్ చేసుకొని ఎటు గవర్నమెంట్ ఇది చేతగాని గవర్నమెంట్ అని చెప్పేసి ఏదో స్వయం ఉపాధి పథకాలుగా అదో ఇదో చేసుకొని బతుకుతున్నారు. అటువంటి వాళ్ళకు నువ్వు జాబ్ ఎలాగా ఇవ్వలేదు. వాళ్ళు చేసుకునే వాళ్ళను నాశనం చేస్తున్నావు. ఏం పుణ్యం కట్టుకుందామని నాయన రేవంత్. ప్రజాపాలన అంటుండు, పేదల జోలికే రాదు హైడ్రా అని చెప్పేసి. పాలన కాదు సార్, ఇది కక్షపూరిత పాలన, రాక్షస పాలన. దాని ఏమంటే ఒక విజన్ లేదు. ఓకే, సో మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ ఇక్కడ? అసలు అంటే మీరు 2 years నుంచి ఉంటున్నాం సార్. అంతకంటే ముందు వేరే దగ్గర ఉన్నది, ఈ ప్రిమేస్లోకి వచ్చాము. అప్పు చేసేసి అప్పు చేసి ఇది చేసి చాలా కష్టపడి కట్టుకున్నాము. ఇప్పుడు మొత్తం నాశనం చేశాడు. మళ్ళీ కోలుకోవాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడితే కానీ మళ్ళీ రాదు. ఒక రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయా? ఓకే, రిజిస్ట్రేషన్ మాది మేము కొనక సార్, టెనెంట్స్ మినిమం ఒక నెల 15 రోజులు ఇస్తే మినిమం. మాకు చూడండి, ఒక్కసారి కెమెరా అక్కడ పెట్టండి నాన్న. ఒక్కసారి ఇస్తే డిమాలిషన్ రేకులు అవన్నీ తీసేసుకుంటే లాస్ అనేది తగ్గేది కదా. ఎవరయ్యా నీ సొంత కొడుకులు, నీ ప్రజలంటే రాజువు నువ్వు. ఇప్పుడు కలికాలంలో ముఖ్యమంత్రి అంటే రాజు, అంటే తండ్రి లాంటి వాడు. నీ కొన్న కొడుకులు నీవే నాశనం చేసుకుంటున్నావు. ఏం పుణ్యం కట్టుకుంటావు? కానీ ఇక్కడ ఒక మాట చెప్తానండి, ఎందుకంటే అటు దుర్గం చెరువు దగ్గర వాళ్ళ సోదరుడికేమో 1 రోజులు 2 నెలలు టైం ఇచ్చిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. సో మరి ప్రజలకి విషయంలో ఎందుకు అట్లా లేదు? అదే ఓవైసీకి ఇచ్చారు, అన్నయ్యకి ఇచ్చాడు, ఇక్కడ ప్రజలకి ఇవ్వడు. అంటే నీ అన్నకు ఒక రూలు, ఓవైసీకి ఒక రూలు, మాకు ఒక రూలా? సో అంటే ఎట్లా ఏం చెప్తారు మరి ప్రభుత్వం పనితీరు మీద? ఇక ఫర్దర్ ఈ రోజు వరకు అయ్యింది ఫర్దర్ ఏదన్నా ఉండని డైరెక్ట్ టెనెంట్స్కి కూడా ఇవ్వాలి. వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ ఇచ్చి టైం ఇచ్చి చేయండి. ఓకే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నువ్వు ఒక వే చూపిస్తా అంటున్నావు, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉండాలి. ఓకే, కానీ సార్ ఇంకోటి చూసుకుంటే ఇదంతా చెరువుకు సంబంధించిన ల్యాండ్, దీన్ని ఆక్రమించుకొని FTL బఫర్ జోన్లో కట్టుకున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో మరి ఎంతవరకు వాస్తవం ఉంటుంది? అవును సార్, తప్పు చేసినా దాన్ని సరిదిద్దే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నేను ఇమ్మీడియట్లీ ఒక కత్తి తీసుకొని నరికేస్తే నన్ను హర్షిస్తుందా? లా హర్షిస్తుందా? దానికోసం ఇస్తారు కదా, తమ్ముడు ఇది తప్పు నాన్న ఇది అని చెప్పేసి ఒక టైం ఇస్తారు కదా. టైం ఇవ్వకుండా ఇన్ఫార్మ్ చేయకుండా ఇది చేయడం ఏంటి? అంటే ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసినా మరి గత ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు పోయినాయి? లేదు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. టైం ఇచ్చారు, వాళ్ళకు వెళ్ళి చేస్తారు, వాళ్ళకు మళ్ళీ ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించారు. కానీ ఇది మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా సిటీలో ఇంతకుముందు కూడా జరిగిన చాలా ఇది కాదు. ఎట్ ద లాస్ట్ విక్టిమ్స్ ఏంటి అని అంటే బీదవాడు ప్లస్ టెనెంట్సే. ఓనర్స్ వాళ్ళు రాజకీయ నాయకులే ఉంటారు మ్యాక్సిమము. కబ్జా చేశాడా లేకుంటే వాడు కూడా ఒక విక్టిమా, ఎవరితోనన్నా తక్కువ రేట్ వచ్చిందని కొన్నాడా? కానీ ఇది మాత్రం టైం ఇచ్చి చేయాలి ఫర్దర్ కూడా, లేకుంటే దానికి అనుభవిస్తావు రేవంత్. సో ప్రభుత్వానికి చెప్పాలన్నా కూడా ఏం సలహా ఇస్తారు? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ ఫర్దర్గా ఆలోచించి చేయాలంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, నువ్వు చేస్తున్నావు, ఒక పని చేస్తున్నావు, దాన్ని ఒక పద్ధతి ఉంటుంది, టైం ఇవ్వాలి, మినిమం టైం ఇవ్వాలి. ఒక 10 డేస్ 15 డేస్ అక్కడ ఉన్న డిమాలిషన్ చేసుకునే దాన్ని కన్స్ట్రక్షన్ మొత్తం కూలగొట్టే బదులు దాన్ని బోల్ట్లు ఇప్పదీసి తీసుకుంటే వాడు మళ్ళీ వేరేతోన ఏదైనా యూజ్ చేసుకోవడానికి వస్తుంది కదా. ఆ మినిమం టైం ఇవ్వకుండా చేయడము దుందుడుకు చర్య. దీనికి నువ్వు తగ్గట్లు నీ పార్టీ నువ్వు నాశనం అయిపోతావు.